హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్ అంటేనే లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్, ఒక బంచ్ ఆఫ్ పీపుల్ని తీసుకొని వచ్చేసి బిగ్ బాస్ ఒక హౌస్లో వేసేసి వాళ్ళ మైండ్ సెట్ని అనేది రీడ్ చేస్తూ ఉంటారనమాట. మరి ఈ లోపల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మైండ్ సెట్ని అవతల వాళ్ళ మీద రుద్దేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. నేను ఎందుకు ఇట్లా అంటున్నానంటే, ఒక సిచ్యువేషన్ అయితే జరుగుతుంది ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్లో. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైతే సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళైతే కొంచెం ఒక మంచి బాండ్ అయితే ఫామ్ అయిందో వీళ్ళ మధ్య, వీళ్ళైతే కూర్చుని మాట్లాడుకుంటున్నారనమాట. ఏమనంటే, లోపల బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎవరైతే ప్రేరణ అండ్ అభయ్ బ్రేక్ఫాస్ట్ చేశారో అది బ్రెడ్ ఆమ్లెట్ చేశారనమాట. ఈ బ్రెడ్ అనేది కొంచెం మాడింది. దానికి ఏదో విష్ణుప్రియ జోవియల్గా, అయ్యో ఇంతసేపు పాపం కష్టపడి చేసిన అభయ్ అన్నకి బ్రెడ్ మాడిపోయింది అని చెప్పేసి అనింది. జోవియల్గానే అనింది. అక్కడ ఉన్న అభయ్ కూడా దాన్ని జోవియల్గానే తీసుకున్నాడు. దానికి ఈ సోనియా ఫీల్ అయిపోయి, ఛే నాకు ఇలాంటివన్నీ నచ్చవు అని చెప్పేసి బయటకు వచ్చేసింది. అక్కడ వాళ్ళిద్దరూ జోవియల్గా తీసుకున్నప్పుడు తినేందుకు హర్ట్ అయింది. అండ్ అలాగే బయటకు వచ్చిన తర్వాత నిఖిల్తో అంటుంది, తన నేచరే అంతా, తను ఎప్పుడు అట్లానే చేస్తుంది, అందుకే నాకు అసలు నచ్చదు అని చెప్పేసి విష్ణుప్రియ గురించి అయితే సోనియా మాట్లాడుతుంది నిఖిల్తో. అండ్ తర్వాత యష్మి గురించి, నిఖిల్ వల్లే నేను ఓడిపోతున్నాను అని చెప్పేసి యష్మి అంటుంది. నిఖిల్ వల్లే ఎప్పుడు నా గేమ్ పాడైపోతుంది, నా టీం అంతా, నా క్లాన్ అంతా నిఖిల్ చెప్పే మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు సరిగ్గా ఆడట్లేదు, ఫిజికల్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటుంది యష్మి అని నిఖిల్తో సోనియా అయితే అంటుంది. అంటే అసలు నిజంగా అక్కడ ఫిజికల్ అవ్వాలి, వీళ్ళు ఫిజికల్గా అవ్విన తర్వాతే గేమ్ ఆడాలి అని చెప్పేసి తను అనుకుంటుందా? తను అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది సోనియా అని చెప్పేసి అయితే అర్థమే కావట్లేదు. అండ్ తర్వాత తను నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, ఫస్ట్ నువ్వు నన్ను నామినేట్ చేసావు, తర్వాత పృథ్వీని నామినేట్ చేసావు, నీతో ఉన్న వాళ్ళనే నువ్వు ఇలా ముందుకు తోసేస్తే నామినేషన్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారా లేదా అన్నది తెలీదు కదా, నువ్వు అట్లా ఎట్లా చేస్తావు, అది చాలా రాంగ్ కదా నిఖిల్ అని చెప్పేసి సోనియా అయితే నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది. అండ్ అలాగే అభయ్ టీ ఇంకా పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు అని వీళ్ళకైతే తెలీదు. వీళ్ళు ఆల్రెడీ బయటే ఉండి డిస్కస్ చేసుకుంటున్నారు. ఇది లోపలైతే అభయ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. దానికి కూడా విష్ణుప్రియ అని అంటుంది, ఎందుకు ఈ విష్ణుప్రియ ఇలా చేస్తుంది, పొద్దున్నే వచ్చి అభయ్ని మాడిపోయింది అది ఇది అని చెప్పేసి అంటుంది, అందుకనే వాడు పెట్టలేదు ఇంకా కాఫీ అని చెప్పేసి విష్ణుప్రియ అని అంటుంది సోనియా. కానీ అక్కడ యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే, తను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు, అది ఇంకా ఫినిష్ అవ్వలేదు, అందుకనే తను టీ పెట్టలేదు. ఈ సోనియా అయితే ఊరికే మాటలు ఎందుకు వదిలేస్తుంది, అది కూడా పర్టికులర్గా విష్ణుప్రియ మీదే అని అయితే నాకు అర్థం కావట్లేదు. సో మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి.